నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. ఆకోరు లోయ అనబడిన ఆ చోట మీరు శ్రమ పడ్డారు, మీరు ఓడిపోయారు, మీరు నిందల పాలైపోయారు, మీరు శ్రమల పాలైపోయారు, మీరు శ్రమలు అనుభవించారు, మీరు శోధనలో ఉన్నారు, మీరు కన్నీరు కాల్చారు. అటువంటి శ్రమ కలిగిన మార్గమును, అటువంటి శ్రమ కలిగిన లోయను మీకు నిరీక్షణ ద్వారముగా నేను మార్చివేస్తాను. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మీరు చేయవలసిన స్థితి ఏంటంటే ఆ పాపమును రాళ్ళతో కొట్టి చంపి పూడ్చిపెట్టినట్లుగా మనలో ఉన్న పాపములు, మన సంఘంలో ఉన్న పాపములు, మన గ్రామంలో ఉన్న శాపములు కొట్టి అగ్నితో కాల్చి పూడ్చిపెట్టే అనుభవంలో మనం ఉంటే, మనలో ఉన్న తప్పులను, మనలో ఉన్న దోషములను తీసి చంపి పాత్ర వేయగలిగితే మన శ్రమల మార్గాన్ని, శ్రమ కలిగిన లోయను ప్రభువు మనకు నిరీక్షణ ద్వారముగా మలచునుగాక. హల్లెలూయా.